వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై చేద్దాం. దీనికోసం బెండకాయల్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్తో తడిపోయేలా తుడుచుకోవాలి. ఇంకేముంది, వీటిని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిపైన లిడ్ పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 5 నుంచి 6 ఎండుమిర్చి, 4 నుంచి 5 వెల్లుల్లి, ఇంకా ఎండు కొబ్బరి, తగినంత ఉప్పు తీసుకొని వీటిని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టి మనం స్టవ్ మీద పెట్టుకున్న బెండకాయలు బాగా ఫ్రై అయ్యేలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి వేగాక వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి కాసన్ని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగాక వాటిని కూడా ఇంకో బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కాస్త ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కాస్త పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసాక మనం ముందు వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సర్ జార్లో పట్టుకున్న కారపొడిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీరని చిన్నగా తరుక్కొని ఈ బెండి ఫ్రైలో వేసుకోవాలి. తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ అయిన బెండి ఫ్రై రెడీ. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.